సో హాయ్ గైస్, నేను మీ ఎస్బి, మీరు చూస్తున్నారు టెక్నికల్ గిల్స్. నేను అంతకుముందు ఒక వీడియో పెట్టాను, గుర్తుందా మీకు? యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అని. సో ఆ వీడియో అనేది మీకు ఎవరికి అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. సో నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం పక్కన పెడితే, ముందు క్రియేట్ చేయడం కన్నా కూడా మనకి కంటెంట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, స్టార్ట్ చేసుకోవడానికి ఒక కంటెంట్ అయితే నేను మీకోసం తీసుకురావడం జరిగింది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ అని వస్తుంది. ఓకే, ఇది కంటెంట్, ఇలా స్టార్ట్ చేయాలి, ఏంటి ప్రాసెస్ అంతా చెప్తాను. ఓకే, పదండి వెళ్దాం వీడియోలోకి. సో టాపిక్ వచ్చేసి మనకి గెస్ ద మూవీ నేమ్స్. ఎస్, ఓకే, గెస్ ద మూవీ నేమ్స్. ఈ గెస్ ద మూవీ నేమ్స్ కాన్సెప్ట్ నాకు వచ్చేసింది, ఐడియా వచ్చి నాకు యూట్యూబ్లో చూస్తూ ఉంటే కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కనపడ్డాయి అనమాట. ఎలాంటివంటే వాళ్ళు చేసే ట్రిక్ చాలా అమేజింగ్ ఉంది, అంటే కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది. ఏం లేదు, పైన ఒక గెస్ ద మూవీ నేమ్ అనే ఒక టైటిల్ ఇస్తున్నారు. తర్వాత ఒక మూవీ నేమ్ తీసుకుంటున్నారు ఏదో ఒకటి, దాన్ని క్లూస్ వైజ్గా డివైడ్ చేస్తున్నారు. అంటే కొన్ని క్లూలుగా ఇస్తున్నారు అనమాట, ఆ మూవీ గెస్ చేయండి అని చెప్పేసి. ఆ తర్వాత ఒక 10 సెకండ్ టైం ఇస్తున్నారు. టైం తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ పెడుతున్నారు. ఈ కంటెంట్ నేను మీకు చెప్పడానికి రీజన్ వచ్చేసి, ఈ కంటెంట్లో మీరు మీ ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు, మీ వాయిస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు అసలు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఓకే, ఫేమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, ఈజీ మానిటైజేషన్స్ కూడా అవుతుంది. బట్ దీనిలో కొన్ని ప్రాసెస్లు చేయాల్సి ఉంది, నేను అవి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఎగ్జాంపుల్కి చూపించడానికి ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. పైన నేను టైటిల్ ఏమి ఇచ్చాను, గెస్ ద మూవీ నేమ్స్ అని ఇచ్చాను కదా. సో గెస్ ద మూవీ నేమ్స్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద నేను కొన్ని క్లూస్ అయితే ఇచ్చాను నేను ఒక మూవీకి అయితే. ఈ మూవీ నాకు తెలిసి మీకు అర్థమై ఉంటుంది. సో ఈ మూవీ అనేది కనిపెట్టమని చెప్పేసి అడగడం. ఓకే, ఇప్పుడు ఫార్మేట్ చూపిస్తాను చూడండి, ఫార్మేట్ వీడియో అనమాట ఇది. కనిపెట్టగలుగుతారేమో ట్రై చేయండి. సో ఇలా ఉంటుందన్నమాట ఫార్మేట్ అనేది. ఓకే, సేమ్ ఇప్పుడు నేను ఎలా అయితే చూపించానో సేమ్ అదే ఫార్మేట్. ఇది ఈ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అనేవి చాలా బాగుంటున్నాయి, యూనిక్గా ఉంటున్నాయి అనమాట. అండ్ ఇది మీరు స్టార్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. ఓకే, నేను చెప్పిన పాయింట్స్ అనేవి స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది కనబడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ చెప్తాను. కొన్ని పాయింట్ వైజ్గా డివైడ్ చేశాను అనమాట, ఆ డీటెయిల్స్ చెప్తాను. చెప్పే కంటే ముందు ఒకటి తెలుసుకోండి, ఈ కంటెంట్ స్టార్ట్ చేస్తే మీరు ఈ కంటెంట్లోనే ఉండాలి. ఓకే, లెట్స్. సో ఈ విధంగా చాలామంది ఇదే ఫార్మేట్లో ఇలా ఇప్పుడు నేను చూపించినట్టు యాస్డీ చేసి చాలామంది సక్సెస్ అవుతున్నారు, చాలా యూట్యూబర్స్. మీరు సెర్చ్ చేయండి, గెస్ ద మూవీ నేమ్స్ అని సెర్చ్ చేయండి, చాలా ఛానల్స్ వస్తాయి. బట్ మీరు ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే చాలా అంటే వేరే వేరే లాంగ్వేజ్లో ఉన్నాయి, కాకపోతే మన తెలుగులో కొద్దిగా తక్కువ ఉన్నాయి. మీరు ట్రై చేయాలంటే ఇదే మీకు ఒక ఛాన్స్ అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఇంకో విషయం ఏంటంటే, ఇది మీరు గెస్ ద మూవీ నేమ్స్ అంటే మూవీ నేమ్స్తోనే కాదు, మీరు సాంగ్స్ గెస్ ద మూవీ సాంగ్స్ అనే కానీ, లేదా గెస్ ద ప్లేసెస్ అంటే రకరకాల ప్లేసెస్లు ఉంటాయి కదా, లేదా లైక్ ఐఫిల్ టవర్, ఈజిప్ట్, ఇలా వాటిలో కూడా చేయొచ్చు, మీరు సాంగ్స్ చేయొచ్చు. మూవీస్కి ఏం కరువు లేవు కదా, మన తెలుగులో, మన తమిళ్లో కానీ లేదా హిందీలో కానీ మూవీస్ అన్లిమిటెడ్ ఉన్నాయి. అండ్ ఆల్సో మూవీస్తో పాటు మూవీస్ కంటే కూడా మూవీస్లోని సాంగ్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క మూవీకి వచ్చి 5 సాంగ్స్. సో ఇప్పుడు ఇలా మీరు కంటెంట్ అనేది చేయొచ్చు. ఓకే, ఈజీ ప్రాసెస్, కొన్ని స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఓకే, ఆ స్టెప్స్ అంటే ఇప్పుడు చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. ఓకే, పాయింట్ నెంబర్ 1, ఎడిటింగ్. ఈ ఎడిటింగ్ అనేది మీకు చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది ఎడిటింగ్ అనేది. ఎడిటింగ్ ఇంపార్టెంటే, బట్ ఈ వీడియోలో లెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఎడిటింగ్ చెప్పలేను నేను. సో ఈ ఎడిటింగ్ కోసం నేను స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎడిటింగ్ గురించి మొత్తం. ఓకే, ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అనేది. ఓకే, ఎడిటింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సెకండ్ పాయింట్, థంబ్నెయిల్ ఎడిటింగ్. ఎస్, థంబ్నెయిల్ అనేది అసలు ఎలా ఉండాలి అంటే, ఇలాంటి ఛానల్స్కి థంబ్నెయిల్స్ అనేవి మరీ
కష్టంగాను ఉండకూడదు, మరీ ఈజీగాను ఉండకూడదు. మీడియంగా ఉండాలి థంబ్‌నెయిల్స్ అనేవి. ఓకే. థంబ్‌నెయిల్ ఎలా ఎడిటింగ్ చేయాలి ఏంటనేది నేను చెప్తాను. ఒకవేళ మీకు తెలిసుంటే ఓకే. బట్ తెలియని వాళ్ళకైతే నేను చెప్తాను. ఓకే. దానికి కూడా ఒక స్పెషల్ వీడియో చేస్తాను. ఓకే. సో థంబ్‌నెయిల్ ఎడిటింగ్ కూడా ఒక స్పెషల్ వీడియో చేస్తాను. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి ఫిక్స్డ్ కంటెంట్. ఓకే. ఈ ఫిక్స్డ్ కంటెంట్ అంటే ఏందంటే ఏం లేదు. మీరు ఒకవేళ ఈ కంటెంట్ ఫిక్స్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది మీకు బాగా నచ్చేసి మీరు ఈ కంటెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఈ ఛానల్ స్టార్ట్ చేశారు. ఒక నేమ్ పెట్టేసి ఛానల్ స్టార్ట్ చేశారు. ఓకే. బట్ కొన్ని రోజులకే మీకు ఒకవేళ ఇది బోర్ కొట్టింది. నాకు తెలిసి చాలామందికి ఇది బోర్ కొట్టే అవకాశం ఉండిద్ది. ఒకవేళ ఇది గనక బోర్ కొట్టి మీరు కానీ కంటెంట్ మార్చేశారే అనుకోండి, మీకు మానిటైజేషన్ అవ్వడం జరగదు. ఓకే. మానిటైజేషన్ అనేది జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానలే తీసుకుందాం. నా ఛానల్ నేను కంటెంట్ ఏం చేస్తుంటాను, టెక్‌కి సంబంధించి అంటే ఈ టెక్నాలజీ వరల్డ్‌లో నేను స్పెషల్‌గా ఏవో ఒకటి చేయాలని చెప్పి చేస్తూ ఉంటాను. ఇప్పటికిప్పుడు నేను సడన్‌గా కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అదే కుకింగ్ వీడియో పెట్టాననుకోండి, మీకు ఎలా ఉంటుంది? వ్లాగ్స్ పెట్టాననుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? సో కంటెంట్ అనేది చేంజ్ చేయకండి. ఒకవేళ ఇది ఫిక్స్ అయితే ఇదే కంటిన్యూ చేయండి. నేను ఇదే ఎందుకు అంటున్నానంటే మీకు ఇది ఈజీగా ఉంటుంది. ఫేస్ చూపియాల్సిన అవసరం లేదు, వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ తప్ప. సో సింపుల్‌గా ఉంటుంది. ఓకే. ఒకవేళ మీరు కంటెంట్ చేంజ్ చేయాలి, ఇది మాకు బోర్ కొట్టింది, ఇది మాకు నచ్చలేదు అనుకుంటే ఈ ఛానల్‌ని మీకు మానిటైజేషన్ అయ్యాక మీరంటే మీరెవరో తెలిసిన తర్వాత మీరు ఇంకో ఛానల్ స్టార్ట్ చేసుకోండి. ఇది ఆపేసేయండి. ఈ కంటెంట్‌లోనే మీరు పిచ్చి పిచ్చి కంటెంట్లు ఇప్పుడు ఇది స్టార్ట్ చేసిన తర్వాత వ్లాగ్స్ పెట్టడాలు, కుకింగ్‌లు పెట్టడాలు ఇలాంటివి చేయకండి మ్యాక్సిమం. ఓకే. మీకు మానిటైజేషన్ కన్‌ఫ్యూజ్ అవుతారు వాళ్ళంతే. అప్పుడు మీకు మానిటైజేషన్ ఆగిపోయిద్ది. ఓకే. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకి ఇష్యూస్ అనమాట. రిస్క్స్. ఈ ఇష్యూస్ అంటే ఏంది? అసలు ఈ ఇష్యూస్ ఏంటని అనుకోకండి. ఇష్యూస్ అనేవి వస్తాయి. ఈ కంటెంట్‌లో ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మీకు ఈ కంటెంట్‌లో కాపీరైట్ క్లెయిమ్స్ రావచ్చు, లేదా కమ్యూనిటీ గైడ్‌లైన్ స్ట్రైక్స్ రావచ్చు. బట్ ఎందుకొస్తాయంటే మీరు కొన్ని ఇమేజెస్ వాడతారు కదా! అంటే క్లూస్ ఇవ్వడానికి కొన్ని ఇమేజెస్ వాడతారు. ఆ ఇమేజెస్‌కి రావచ్చు, లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ రావచ్చు, లేదా 10 సెకండ్స్ టైమర్‌కి రావచ్చు. దేనికైనా రావచ్చు. బట్ నో ప్రాబ్లమ్. నేనున్నాను కదా! సో నేను చెప్తాను. కాపీరైట్ రాకుండా ఏం చేయాలి? ఎలా చేయాలి? కమ్యూనిటీ గైడ్‌లైన్స్ రాకుండా ఏం చేయాలి? అని చెప్పి మొత్తం ప్రాసెస్ చేస్తాను. ఒక వీడియో సెపరేట్‌గా. మొత్తం 3 వీడియోస్ ఎడిటింగు, థంబ్‌నెయిల్, ఈ ఇష్యూస్ గోల అదంతా నేను చెప్తాను. మీరు మిస్ అవ్వకండి. ఓకే. ఇవేమి మిస్ అవ్వకండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి పేషెన్స్. యెస్ గైస్. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఓర్పు, సహనం అనేది ఉండాలి. మీ యూట్యూబ్ సక్సెస్ అవ్వాలంటే ఓర్పుగా ఉండాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు నా ఛానల్‌లో చూసుకుంటే మీరు నా ఛానల్‌లోనే 53 మంది ఉన్నారు. నా ఛానల్‌లోనే 52 అనుకుంటా. 52 మంది ఉన్నారు. సో నేనైనా వీడియోస్ ఆపట్లేదు, చేస్తూనే ఉన్నాను. మంచి మంచి కంటెంట్లు అందియడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. మీరు కూడా అంతే. సో ఇప్పుడు పెట్టిన ఒక 10 వీడియోలకి ఏంటి భయ్యా అసలు సబ్స్క్రైబర్స్ రాలేదు ఏంటి అని చెప్పేసి ఆగిపోకూడదు. అస్సలు ఆగకండి. ఎందుకంటే మీకు సబ్స్క్రైబర్స్ ఇద్దరున్నా కూడా మీరు కంటిన్యూ చేయాలి మీ కంటెంట్ అనేది. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈరోజు రాకపోవచ్చు, మీకు ఈరోజు సబ్స్క్రైబర్స్ రాకపోవచ్చు, మీకు రేపు పొద్దున్న మానిటైజేషన్ అయిపోవచ్చు. ఆలోచించుకోండి. ఏదో రోజు మీకనేది ఒక రోజు వస్తుంది, అది క్లిక్ అవుతుంది మీకు ఖచ్చితంగా. ఓకే. ఆ రోజు కోసం మీరు వెయిట్ చేయండి. ఓకే. మోటివేట్ చేసుకోవడానికి ప్రతిరోజు అనుకోండి. ఓకే. నాకు రేపు సబ్స్క్రైబర్ వస్తారు కదా! రేపు నాకు ఒక సబ్స్క్రైబర్ వస్తాడు ఖచ్చితంగా నాకు రేపు ఒక సబ్స్క్రైబర్ వస్తాడు అని మీరు ఫీల్ అవ్వండి. అప్పుడు మీరే మోటివేషన్ ఇచ్చుకున్నట్లు అవుతుంది. అప్పుడు మీరు స్ట్రాంగ్‌గా ఉండి మీ కంటెంట్‌ని కంటిన్యూ చేయగలుగుతారు. రేపే నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు, రేపే నాకు మానిటైజేషన్ అవుతుంది అని మీరు స్ట్రాంగ్‌గా బిలీవ్ యువర్ సెల్ఫ్. మీరు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పాయింట్ కాదు, బట్ నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చి స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి, ఫ్రెండ్స్ పర్మిషను, పేరెంట్స్ పర్మిషను ఇవేం వద్దు. స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేసేయండి.
వాళ్ళు చెప్పాలి వీళ్ళు చెప్పాలి అని ఆగితే పని కాదనమాట. ఓకే, నన్ను కూడా ఫస్ట్లో చాలామంది ఎందుకులే అన్నారు, బట్ నేను ఆగలేదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా రీచ్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ అనే కాదు, మీరు ఏదైనా సరే స్టార్ట్ చేయండి, మీకు నచ్చింది. బట్ మీ వెనకాల నేను ఉంటాను, హెల్ప్ చేస్తూనే కామెంట్ చేయండి కింద. ఓకే, సో ఎవ్వరి కోసం వెయిట్ చేయొద్దు, వాళ్ళు ఎవరు మీతో రారు. బట్ వాళ్ళందరికీ మీ సమాధానం మీ సక్సెస్తో ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను చెప్పాను కదా వీడియోస్ చేస్తానని, ఇంకా ఎడిటింగ్, థంబ్నెయిల్, అవే కాకుండా ఇంకా చాలా వీడియోస్ అనేది ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. మిస్ అవ్వకుండా మన ఛానల్ని విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.